हरिः ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
Vasudeva. Forum for Truth Seekers. సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution in 7 stanzas from from the book of Vision. ప్రథమ భాగము ద్విజన్ తాళపత్ర గ్రంథము నుండి 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 308వ పాఠము 10/12/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలను, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి, అంటే విశ్వంలో ప్రవేశించినట్టుగా, విశ్వంలో కొత్తగా ప్రవేశించామంటే భావంలో మనం ఆల్రెడీ ఎక్కడున్నాం? విశ్వంలోనే ఉన్నాం. ఇంకా ప్రవేశించేదేముంది విశ్వంలో? కానీ విశ్వంలో లేవనే భావంలో మనం తిరుగుతున్నాం. ఇక్కడ మనం ఒక చోట ఉండి ఇంకో చోట ఉన్నాము అన్న భావనలో మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. అందుకని దాని యందు ప్రవేశించి అని చెప్పుకోవాల్సి వస్తుంది.
ద సీక్రెట్ డాక్టర్‌గా స్వస్థితి యందు మేల్కొల్పుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. అందుకే మేల్కొల్పటం. నిద్రాణ స్థితిలో ఉన్నాం దాని పట్ల. అదే విషయంలో ఉన్నప్పటికీ నిద్రాణ స్థితిలో ఉన్నాం కాబట్టి మేల్కొల్పేటట్టుగా ఇది చేస్తున్నాం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొక్కి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee, know he is also one with every other. ఈ అధ్యయనం ద్వారా మనం ఏం చేస్తున్నాం? హిడెన్ దాగి ఉన్నటువంటి రహస్యముగా, గుప్తముగా, నిగూఢముగా దాగి ఉన్న విషయం ఏంటో దాన్ని దర్శించడానికి. దాని వైపు చూస్తే అది మన చేత దర్శింపజేస్తుంది అంతే. అది రెడీగానే ఉంది. మనం స్టాంజా 2లోని 2వ శ్లోకంలో 2వ భాగం దానికి సంబంధించిన మోషన్ అన్న పదం వచ్చింది. దానికి సంబంధించి విషయాలు తెలుసుకుంటాం. ఎందుకంటే సృష్టి యొక్క 3 ఆస్పెక్ట్స్ లో ఒక ఆస్పెక్ట్ మోషన్ అన్నది, మిగతా 2 ఆస్పెక్ట్స్ స్పేస్ అండ్ టైం. స్పేస్, టైం, డ్యూరేషన్. ఈ మోషన్ డ్యూరేషన్ అన్న పదంతో, డ్యూరేషన్ అంటే కాల పరిమితి. The period of time that something lasts or exists for the duration. కొంత సమయం ఉండడము అనేది, కొంత సమయం ఉండడం అంటే ఇంకో కొంత సమయం అక్కడ ఉండటం లేదు అన్నట్టుగా భావన కలుగుతుంది. అది ఎవరికి? గమనించేవాడికి. గమనిస్తున్న వాడికి అక్కడ గమనించేవాడు ఉంటే అది ఉన్నట్టు, గమనించేవాడు లేకపోతే అది లేనట్టు అయిపోతుంది. మేలుకుని ఉన్నాము, ఇదంతా ఉంది మన చుట్టూ ఉన్నదంతా. నిద్రపోయాము, ఏమీ లేదు, లేదని చెప్పడానికి కూడా లేము మనం. అట్లాగనే మరి మన చుట్టూ ఉన్నది లేకుండా పోయిందా? యథావిధిగా అది సాగుతూనే ఉంది. అది లేనట్టుగా మనకు అనిపిస్తుంది. అది డ్యూరేషన్ అంటే కాల పరిమితి. అంతేగాని అంటే చేంజ్, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి చేంజ్ అవడమే తప్పితే ఎల్లప్పుడూ ఉండేది అది ఎటర్నల్ మోషన్. అందుకే శాశ్వతంగా ఉంటుంది మోషన్ అన్నది, కదలిక. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం దాని గురించి. ద డివైన్ ప్లాన్ లో 96వ పేజీ. మౌలిక తత్వ దివ్య ధర్మము అది సృష్టిలో వ్యక్తమయ్యేటప్పుడు డాక్టర్నిగా వ్యక్తమవుతుందని చెప్పుకున్నాం సూత్రముగా. అది కంటిన్యూస్ చేంజ్, నిరంతర మార్పు.
ఫర్ కంటిన్యూస్ చేంజ్. కంటిన్యూస్ చేంజ్ అంటే ఆ మోషన్ అన్నది ఉంది. మోషన్‌గా కదలిక, ఆ చలనం ఉంటూనే ఉంది గానీ, ఫర్ ద టైమ్ బీయింగ్ అది చేంజ్ అయింది. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారింది. అంటే ప్రళయ స్థితి, మన్వంతర స్థితి, ఆ సృష్టి స్థితి, లేతే రాత్రి, పగలు, పని, విశ్రాంతి. మోషన్ ఈజ్ ఎటర్నల్. Since motion is eternal and prevails during the pralayas. అంటే మేల్కొని ఉన్నప్పుడే, ఈ పని చేస్తున్నప్పుడే ఈ కదలిక ఉంటుంది, చలనం ఉంటుంది. మనం రెస్ట్ పీరియడ్‌లోకి వెళ్ళిపోయినప్పుడు, ప్రళయంలోకి వెళ్ళిపోయినప్పుడు, అది కూడా రెస్ట్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం మనల్ని బట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నట్టుగా మనకు భావన ఉంటుంది. ఎందుకంటే మనం చూసేవాళ్ళంగా ఉన్నాం కాబట్టి. మనకేమనిపిస్తుంటుంది? మనల్ని బట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. మనతో పాటు అవి కూడా భాగంగా ఉన్నాయి. సృష్టి మొత్తానికి సంబంధించిన భాగంలో అవి కూడా ఉన్నాయి. వాటిలాగానే మనం కూడా ఉన్నాం. ఇట్లా ఒకదానికొకటి ప్రభావం చూపించుకుంటూ ముందుకి వెళుతూ ఉన్నాయి ఇవన్నీ. అంతేగాని అవి మన మీద ప్రభావం చూపిస్తున్నాయి, లేకపోతే మనం వాటి మీద ప్రభావం చూపిస్తున్నాం అన్నట్టు కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మోషన్, లా ఆఫ్ మోషన్, తన విద్యుక్త ధర్మం నిరంతర చలనం, కంటిన్యూస్ గా చలనము, కదలిక. కానీ లా ఆఫ్ పీరియాడిసిటీ ఇంకోటి ఉంది ఇక్కడ మళ్ళీ. అపర్యాయత ధర్మాన్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ చేంజ్ వచ్చేసింది అందుకని. అంటే లా ఆఫ్ మోషన్ మనకి నిత్య జీవం, మన వ్యక్త సృష్టిలోకి వచ్చేటప్పుడు కల్లా కంటిన్యూస్ చేంజ్ అన్న సూత్రంగా పనిచేస్తుంది. మోషన్ ఈస్ ఎటర్నల్ in the unmanifested and periodical in the manifest, says an occult teaching. గుప్త విద్య బోధించే విషయం ఏంటంటే గుప్త విద్య అని దాన్ని ఎందుకు అంటున్నాము? మనకి తెలియని, మనం అందుకోలేనివి అన్నట్టుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయి, నిగూఢముగా దాగి ఉన్నట్టు వాటికి సంబంధించిన విషయాలు మనకి బోధిస్తూ ఉన్నారు. ఎట్లా బోధిస్తున్నారు? వాటిని మనం దర్శించేటట్టుగా, వాటి పట్ల మనం మేల్కొనేటట్టుగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. దాన్నే ఈసోటరిక్ ఆకల్ట్ టీచింగ్ అంటున్నాం. మోషన్ ఈజ్ ఎటర్నల్ ఇన్ అన్మానిఫెస్టెడ్. అవ్యక్తము, ఇంకా వ్యక్తం కాలేదు. అది వ్యక్తం కాని దాంట్లోనూ అది శాశ్వతంగా ఉంది. అండ్ పీరియాడికల్ ఇన్ ద మేనిఫెస్ట్, వ్యక్తమైన దాంట్లో కూడా ఉంది. ఎట్లాగుంది? కాసేపు ఉండి కాసేపు లేనట్టుగా, పీరియాడికల్, పర్యాయత్వంగా ఉంది. అంటే నియమిత కాలంలో ఉండడం, మళ్ళీ లేకుండా ఉండడము అన్నట్టుగా, ఉండుట లేకుండుట అన్న విషయం మేనిఫెస్టేషన్ అప్పుడు, వ్యక్తమైనప్పుడు, సృష్టి వ్యక్తమైనప్పుడు ఈ కదలిక, ఈ చలన ధర్మము ఎలాగ పనిచేస్తుంది? కాసేపు ఉండి కాసేపు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది.
ఎందుకని మేనిఫెస్టోలో వచ్చేటప్పుడు కల్లా ఆ లా ఆఫ్ పీరియాడిసిటీ ఆధారంగా మనం ఏం చేస్తున్నాం, కాసేపు యాక్టివిటీ, కాసేపు రెస్ట్. అట్లా ప్రతిదీ టోటల్ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము దాని ధర్మాన్ని అనుసరిస్తూ కాసేపు పని చేయటం, కాసేపు విశ్రాంతి తీసుకోవటం. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆగిపోయినట్టు అనిపిస్తుంది మనకి. అందుకని మోషన్ కూడా ఆగిపోయింది అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. అదే ప్రళయంలో అయ్యేటప్పుడు కల్లా మనం పూర్తిగా నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాం కాబట్టి అది కంటిన్యూయస్‌గా ఉంది అన్నట్టుగా మనకి మోషన్ ఈజ్ ఎటర్నల్ అని కింద అనిపిస్తది. అక్కడ గమనించేవాడు ఎవడు లేడు కాబట్టి అది కంటిన్యూగా ఇంక ఆగటం అనేది లేదు. కంటిన్యూగా అది సాగుతూనే ఉంది. ఆ చలనము, చలన ధర్మము చలిస్తూనే ఉంది. కదులుతూనే ఉంది. మన మేనిఫెస్టేషన్ దగ్గరకొచ్చినప్పుడు అంటే వ్యక్త ప్రపంచంలోకొచ్చేటప్పటికి కాసేపు కదలక కదలక కదలడం, కదలిక, కాసేపు ఆగటం. కదులుట, ఆగుట, కదులుట, ఆగుట అన్నట్లుగా వస్తుంది. కానీ కదులుట, ఆగుట అని మనకనిపిస్తుంది గానీ, దాని అడుగునేముంది కంటిన్యూగా అది అన్‌మానిఫెస్ట్‌లో అవ్యక్తంలో ఎట్లాగైతే అది కంటిన్యూగా సాగుతూనే ఉందో, కదులుతూనే ఉందో, ఇక్కడ గూడా అది కదులుతూనే ఉంది. ఆ మోషన్ అనేది ఉంది కాబట్టి, ఆ కదలిక ఉంది కాబట్టి, ఆ చలనం ఉంది కాబట్టి, మనం ఆగినా గాని మళ్ళీ కదలికలోకొచ్చేస్తున్నాం. కదలికలోకొచ్చినా గాని మళ్ళీ ఆగుతున్నాం. ఇది పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి ఇది జరుగుతుంది గానీ, దీనికన్నా ఇంకా ముందుండి ఈ పర్యాయత్వ ధర్మానికి ఇంకా పై ఎత్తున ఉండి, ఆ పర్యాయత్వ ధర్మము సాగుటానికి వీలుగా తను మాత్రం అడుగులు వేస్తూనే ఉంది. మనం 2 రోజులు వెళ్ళే ట్రైన్ ఒకటుంటుందనుకుందాం. అంటే పగలు, రాత్రి వెళ్ళే ట్రైన్. మన గమ్యస్థానం చేరాలంటే ఒక పగలు, ఒక రాత్రి పడుతుంది. పగలంతా మేలుకున్నాం. రైలు ఎళ్ళటాన్ని చూస్తూ ఉన్నాం. కదులుతూ ఉందది. అన్ని స్టేషన్‌లు చూస్తూ అలాగా గడిపాము. రాత్రయింది నిద్రపోయాం. మరి ఆ నిద్రలో రైలెళ్తుందని మనకి అవగాహన ఉందా? ఆగిపోయింది. రైలు ప్రయాణం లేదు మనకి. రైలెళ్తున్నట్టు లేదు మనకి. తెల్లారి చూసేటప్పటికల్లా మనం గమ్యస్థానం దగ్గరికొచ్చేసాం. మనం నిద్రపోయే ముందు ఒక చివరిసారిగా ఒక స్టేషన్‌ని మనం చూసాం. ఇక కళ్ళు మూసుకున్నాం. నిద్రపోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మెలుకునేటప్పటికల్లా మన స్టేషనొచ్చేసింది. మధ్యలో ఎన్నో స్టేషన్‌లు దాటిందది. పగలెంత కాలం పట్టిందో, రాత్రి గూడా అంతే కాలం పట్టింది దానికి. ఆ దూరాన్ని చేరటానికి. అదనమాట. మేనిఫెస్టేషన్‌లో ఇలాగ అన్‌మానిఫెస్ట్‌లో ఇక మనం గమనించేది లేదు. కంటిన్యూగా ఎళ్ళిపోతున్నట్టుగా ఉన్నది. ప్రళయ స్థితికి వెళ్ళిపోయేటప్పటికి. ఆ కంటిన్యూగా ఉంది కాబట్టి అంటే ప్రళయ స్థితిలో కంటిన్యూగా ఎలాగైతే ఉందో మేనిఫెస్టేషన్ వ్యక్త సృష్టిలో కూడా అవ్యక్తంలో ఎలా ఉందో వ్యక్తంలో కూడా అలాగే చలిస్తూనే ఉండేది. ఎక్కడ ఏది ఆగటం అన్నది లేదు. హియర్ ద టర్మ్ అన్‌మానిఫెస్టెడ్ ఈజ్ ఈక్వివలెంట్ టు ప్రళయ అండ్ మానిఫెస్టెడ్ టు మన్వంతర. అవ్యక్తము అంటే ప్రళయ స్థితి. మేనిఫెస్టెడ్ అంటే మన్వంతరం సృష్టి స్థితి. యాజ్ పర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్ పీరియాడికల్ మేనిఫెస్టేషన్‌లో ఏం జరుగుతుంది? పీరియాడికల్ ఇన్ ద మేనిఫెస్టేషన్ కదా మనం చెప్తున్నాం. మనకు బోధింపబడుతుంది. గుప్త విద్య మనకేం బోధిస్తుంది? పీరియాడికల్ ఇన్ ద మేనిఫెస్టో. A periodical in connection with a manvantara. This signifies that there are alternate periods of rest and activity occurring throughout a period of manifestation. ప్రళయంలోనేమో కంటిన్యూగా ఇక రెస్ట్ పీరియడ్.
యాక్టివిటీలోకి వచ్చేటప్పుడు అంటే వ్యక్తంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ 2 రకాలుగా జరుగుతుంది. యాక్టివిటీ, రెస్ట్. యాక్టివిటీ, రెస్ట్. ఆల్టర్‌నేట్‌గా జరుగుతున్నాయి. ఆల్టర్‌నేట్ పీరియడ్స్ ఆఫ్ రెస్ట్ అండ్ యాక్టివిటీ అకరింగ్ త్రూఅవుట్ ఏ పీరియడ్ ఆఫ్ మానిఫెస్టేషన్. అబ్జర్వ్డ్ యాస్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ అండ్ ఇంటర్వెల్స్ ఆఫ్ బీయింగ్ అవే. మనం వ్యక్తం అయినప్పుడు మనకు తెలుస్తూనే ఉంది గదా! కొంత కాలం కొంతసేపు మేల్కొని ఉండడం, కొంతసేపు నిద్రపోవటం. For that matter, a planetary system comes into manifestation and goes out of manifestation during the great age or life of the solar system several times. ఇట్లా ఈ వ్యక్తమైన దీంట్లో అది ప్లానెటరీ సిస్టమ్ కావచ్చు, అంటే ప్లానెటరీ ప్రళయ, సోలార్ ప్రళయ, ఇట్లా చిన్న చిన్న ప్రళయాలు, పెద్ద ప్రళయాలు ఏవైనా కావచ్చు. ఏదైనా గాని వ్యక్తం అయినప్పుడు ఏం జరుగుతుంది? వ్యక్తంలో యాక్టివిటీ, రెస్ట్. అంటే చలనము, మోషను కొద్దిసేపు ఉంటుంది, కొద్దిసేపు ఆగిపోతుంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అన్‌మానిఫెస్టెడ్‌లో అంటే అవ్యక్తంలో, ప్రళయ స్థితిలో కంటిన్యూగా ఉన్నట్టుగా అది ఆగినట్టు మనకి అది ఆగినట్టు లేదు. ఎందుకంటే మనం మళ్ళీ దీంట్లోకొచ్చేసాం కాబట్టి. ప్రళయంలో నుంచి సృష్టి స్థితిలోకి అంటే మన్వంతరంలోకి మనం వచ్చాం కాబట్టి. అది కంటిన్యూగా సాగింది. కంటిన్యూగా చ చలనము, కదలిక జరిగింది కాబట్టి, మనం మళ్ళీ మేనిఫెస్టేషన్‌లోకి వచ్చాము. ప్రళయం నుంచి సృష్టిలోకి వచ్చాము అన్నది అర్థమవుతుంది. అక్కడ కూడా ఇట్లాగే ఎక్కడున్నా గాని ఏదైనా సరే కదలుట, ఆగుట. ఉచ్ఛ్వాసము, నిశ్వాసం దానికి ప్రతిగా, దానికి సంకేతముగా, దానికి అనుగుణముగా మొత్తం అణువు మొదలుకొని బ్రహ్మ వరకు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఉచ్ఛ్వాసము, నిశ్వాసము అనుగుణముగా కదలుట, ఆగుట అన్నది పాటిస్తూనే ఉంటుంది. అయితే కదలుట, ఆగుట ఉన్నా గాని ఆ నిరంతర చలనమైన ఏదైతే ఉందో మోషన్ ఈజ్ ఎటర్నల్ అన్నారు. అంటే కదులుతూనే ఉచ్ఛ్వాసము, కదులుతూనే నిశ్వాసము. అందుకే భూమిని తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ తిరగటం ఏకకాలంలో. A planetary system comes into manifestation and goes out of manifestation during the great age. అంటే 1000 మహాయుగాలు అయిపోయినప్పుడు ఒక ప్లానటరీ సిస్టమ్ పూర్తవుతుంది. అప్పుడు అది ప్రళయంలోకి వెళ్తుంది. మళ్ళీ 1000 మహాయుగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మన్వంతరంలోకి వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు అట్లాగే సోలార్ సిస్టమ్ అబ్జర్వ్స్ ద సేమ్ లా. Likewise, the sun or beating heart of the solar system observes the same law in a much greater cycle. అంటే ఈ కదలుట, ఆగుట అనేది ఎంత పరిమాణం అన్నదానికి మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసం ఎంత క్షణాల్లో జరిగిపోతుంది. క్షణకాలం కూడా పట్టటం. ఇంకా ఈ రాత్రి పగలు 12 గంటలు పడుతుంది. అట్లా ఇంకా ప్లానటరీ సిస్టమ్కి వెళ్ళేటప్పటికల్లా 1000 మహాయుగాలు పడుతుంది. లక్షల సంవత్సరాలు పడుతుంది. సోలార్ సిస్టమ్ కోట్ల సంవత్సరాలు పడుతుంది. బ్రహ్మాయుర్దాయం అది లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక ఉచ్ఛ్వాసము, ఒక నిశ్వాసము అన్నట్టు.
Similarly, in his turn, man follows the same pattern in his cycles of births and deaths. అట్లాగే మన యొక్క జన్మించడము, మరణించడము, జనన మరణాలు ఇదే ధర్మాన్ని అనుసరించి. దేనికైనా కానీ జననము దాన్ని అనుకుని దాన్ని వెంటనే మరణం. జననం ఉంది కాబట్టి మరణం. అంటే ఒక ధర్మం ఉంది అంటే ఒక మౌలిక తత్వ దివ్య ధర్మం అంటే సృష్టికి ఆధారమైనటువంటి ధర్మాలు. ఆ ధర్మాల ప్రకారం ఒక అణువు దగ్గరికి వెళ్ళినా అవే ధర్మం ప్రకారం అదే ప్యాటర్న్ అనుసరిస్తూ ఉంటుంది. అదే పద్ధతిని. ఇక్కడ మనమందరము ఒక పద్ధతిని అనుసరించి దాంట్లో గుండా వెళుతూ ఉన్నాం. మనం తీసుకువెళ్ళబడుతున్నాం. అంతా పరిభ్రమిస్తూ ఉంది. ఆ పరిభ్రమణంలో మనం కూడా ఒక భాగమై ఉన్నాం. Every being, every entity is inseparably linked together in the hierarchical pattern and must of necessity come under the sway of the laws of the great hierarchy and therefore must follow its laws in accordance with the operation of the divine plan. ఇదంతా దేని ప్రకారం నడుస్తుంది? దివ్య ప్రణాళిక. ఆ దివ్య ప్రణాళిక ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ దివ్య సంకల్పం. దివ్య సంకల్పం నెరవేరటానికి ఒక ప్రణాళిక రచింపబడింది. మనం ఇల్లు కట్టుకుందాం అన్న సంకల్పానికి ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారం మొత్తం నిర్మాణం జరుగుతూ ఉంది. అట్లాగా మనమందరము ఈ దివ్య ప్రణాళికలో ఒక భాగంగా ఈ సృష్టి సంకల్పాన్ని అనుసరించి ఏకత అనేకత అవటం, ఏకత్వం నుంచి అనేకత్వానికి, అనేకత్వం మరలా ఏకత్వంలోకి వెళ్ళటానికి, ఎట్లాగా అనేకత్వంలో ఉంటూనే ఏకత్వ భావాన్ని మనం అనుభూతి చెందటానికి ఈ ప్రణాళిక రచింపబడింది. దానికి అనుగుణంగానే ఈ ధర్మాలు కానీ ఆ ధర్మాలు సృష్టి స్థితిలోకి వచ్చినప్పుడు సూత్రాలుగా పనిచేయటం కానీ అంతా జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మనం అందరము కదులుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఇక కదులుతున్నాం కదా, మనం రైల్లో కూర్చున్నాం, రైల్లో మీరు ప్రయాణం చేస్తున్నారండి అని మనకి చెప్పాలా ప్రత్యేకంగా? లేదు కదా. రైల్లో ప్రయాణిస్తున్నాం కదా, మనం అందరం అదే ఉద్దేశంతో ఉంటాం, అదే భావనతో రైల్లో ప్రయాణిస్తున్నాం. ఎక్కడికంటే గమ్యస్థానం చేరటం, ఒక గమ్యస్థానం పెట్టుకున్నాం, ఆ గమ్యస్థానం చేరడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అది చెప్పక్కర్లా మనకి, చిన్నపిల్లడు కూడా చెప్పక్కర్లా. ఏంట్రా ఇక్కడున్నావు, ఎక్కడున్నావు అని అంటే రైల్లో ఉన్నానండి అంటాడు పిల్లడు కూడా. ఎందుకున్నావు ఎక్కడ అంటే మా ఊరు వెళ్తున్నాం, మా నాన్నగారితో పాటు మా అమ్మా నాన్నతో పాటు నేను ఆ ఊరు వెళ్తున్నాను అంటాడు. ఇంకా దానికి వాడికి బోధించాలేక మనం, నువ్వు రైల్లో ఉన్నావు, ఈ రైలు నిన్ను నీ గమ్యస్థానానికి చేరుస్తుంది, ఇవన్నీ అక్కర్లేదు కదా. అట్లాగే మనం ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్నాం, ఇదంతా నెమ్మదిగా తీసుకువెళ్తా ఉన్నాయి. మన మొత్తం ఈ సమస్త సృష్టి ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తూ ఉంది. క్రమక్రమంగా ఏకత్వం నుంచి అనేకత్వానికి వచ్చాము. ఈ అనేకత్వంలో ఉంటూనే ఏకత్వ భావనకి సంబంధించిన విషయం కొంత అవగాహన అవుతూ అది క్రమంగా ఎప్పటికి అవ్వాలో దానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఇంత సమయానికి వీడు మొత్తం క్లియర్ అయిపోయి
శుద్ధి చేయబడి ఆ ఆత్మభావాన్ని, ఆ ఏకత్వ భావాన్ని అందుకోవటం. దానికి ఒక కాలక్రమ పట్టిక ఉంటుంది. ఒక కాలక్రమానికి సంబంధించిన ఒక కాలక్రమానుగుణంగా జరిగేది పట్టిక. దాని ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. ఇంక మనం అయన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముందిక? మరి ఇప్పుడేంటి చెప్తున్నాం మనం? ఇదంతా ఈ హిస్టరీ అంతా చెప్తున్నాం మనం. ఇదంతా ఇలాగ ఉంది సృష్టి, దివ్య ప్రణాళిక ఉంది. ఆయన సంకల్పం, ఆయన సంకల్పాన్ని అనుసరించి దివ్య ప్రణాళిక ఏంటి అంటే చాలా తవన పెక్కులు కావాలి అనే సంకల్పం కాబట్టి అందరూ అనేకత్వంలోకి రావాలి. అనేకత్వం అనేటప్పుడు కల్లా ఒకడికొకడికి సంబంధం లేకుండా ఉంటుంది. తన స్వస్థితినే మర్చిపోవటం, ఈ సృష్టి గురించిన విషయమే మర్చిపోవటం, ఇదంతా ఎట్లా వచ్చింది, ఏంటి అన్న విషయం మర్చిపోవటం, ఇదంతా జరుగుతుంది కాబట్టి. ఇది మనం బోధించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మనం ఆ మర్చిపోవటం లేకపోతే, మనం గుర్తుండి ప్రయాణం చేస్తుంటే, ఇక మన జోలికి ఎవరు రారు. ఈ బోధలు ఇయన్నీ ఉండవు. ఈ గ్రంథాలు, ఈ గందరగోళం ఏముండదు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడేమో మర్చిపోయాం. స్థితి భేదం చేత మరపు వచ్చింది. గుర్తు చేయాలి. గుర్తు చేయాలంటే మరి ఇదంతా వినిపించాలి. కూర్చోబెట్టి బోధించాలి. అందువల్ల ఈ బోధన అన్నది, ఈ విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదే ప్రయాణంలో మనం ఉన్నప్పటికీ, ఆ దివ్య ప్రణాళికలో భాగంగా మనం ముందుకి నడిపింపబడుతున్నప్పటికీ, నువ్వు ఇట్లాగా, ఇట్లాగా అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి దీని మొత్తానికి ఒక, ఒక పరిపాలక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఇట్లా గుర్తు చేయటం కోసం. ఆ పరమ గురువు పరంపర సంబంధించి 'ధ్యాన్ చౌహాన్స్' అనే పేరుతో 'ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్' ఆ పేరుతో ఒక పరిపాలక వ్యవస్థ. వాళ్ళ పనేంటంటే ఏకత్వ భావాన్ని మనలోకి నింపడం. మనలో మేల్కొనేటట్టు చేయటం. గ్రేట్ హైరార్కీ, మహాపరిపాలక వ్యవస్థ. And therefore must follow its laws in accordance with the operation of the divine plan. అయితే వాళ్ళు కూడా ఈ డివైన్ ప్లాన్ అనుసరించి చట్టానికి లోబడి ఎవరైనా ఏ పని చేసినా ఆ సృష్టికి సంబంధించినటువంటి, ప్రకృతికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి మనం కాలక్రమం, ఒక నిర్దేశిత కాలం ఏదైతే ఉందో దానికి ఒక కాలక్రమం పట్టిక, దాని ప్రకారం ఎప్పుడుకో కొన్ని వేల లక్షల జన్మలు అయిన తర్వాత అప్పుడు మనం ఆ ఏకత్వ భావంలోకి వెళ్తాం. అయితే అప్పుడు దాకా ఆగాల్సిన పని లేకుండా ఈ క్షణంలోనే, ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఆ ఏకత్వ భావాన్ని పొందటానికి అవకాశం ఉంది. అంటే చట్టంలో అది కూడా ఉంది. నువ్వు ముందు ఇప్పుడే మీరు దీంట్లోకి రాకూడదు. మీరు ఇప్పుడే ఏకత్వ భావంలోకి రాకూడదు. ఇంకా కొన్ని జన్మలు గడవాలి. కొన్ని లక్షల జన్మలు గడవాలి. ఏంటి ఇప్పుడే వచ్చేస్తారేంటి? ఇప్పుడే వచ్చేస్తామంటారేంటి? లేదు. అన్నట్టుగా కాకుండా ఆ చట్టంలోనే రూపొందించబడింది ఇంకొక నియమం. ఈ క్షణంలోనే అది గుర్తుకు తెచ్చుకుంటే ఆ ఏకత్వ భావాన్ని అనుభూతి చెందవచ్చు. ఏమీ అభ్యంతరం లేదు. ఆ ఆ చట్టానికి అనుగుణంగా, ఆ చట్టానికి లోబడి, ఆ నియమానికి లోబడి వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. మనలో త్వరగా ఆ దైవానుభూతి పొందటానికి వీలుగా. దాని క్రమంలోనే ఇప్పుడు ఈ ఉన్న విషయమంతా వివరిస్తూ ఉంటాయి. అప్పుడు మనకు గుర్తొచ్చింది, అరే మనం రైల్లో ఉన్నామే, రైల్లో ప్రయాణం చేస్తున్నాం. రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే గమ్యస్థానం చేరటానికి ఒక ఊరెళ్ళాలి మనం. ఊరెళ్ళాలని రైలు ఎక్కాము. అది మర్చిపోయాం మనం. రైలు ప్రయాణమే మర్చిపోయాం మనం అన్నది గుర్తొచ్చేసింది మనకి.
ఇవన్నీ చెప్తూ ఉండేటప్పుడు అట్లాగా ఉన్న విషయాన్ని చెప్పి మీరు దైవాంశకి సంబంధించిన వాళ్ళు, మీరు దైవానుభూతిలోకి వెళ్ళిపోండి, ఇట్లా వెళ్ళటానికి ఈ సాధనలు చేయండి అని కాకుండా వాళ్ళకి అనుమతి వచ్చింది ఉన్న విషయము వివరించడానికి. అది కూడా మళ్ళీ అంతకుముందు వివరించడానికి అవకాశం ఏర్పడక పొడుపు కథల రూపంలో మన ముందు ఉంచారు. పవిత్ర గ్రంథాల ద్వారా పొడుపు కథల రూపంలో అంది అందనట్టుగా ఇప్పుడు నుంచో ఉంది మన ముందే. అయితే అవి మనకు అర్థం కాక మన యొక్క అసలు స్థితి మర్చిపోయి అలాగే వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రయాణంలోనే ఉన్నప్పటికీ ప్రయాణంలో లేము అన్న భావనగా అలా నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తోంది. కదలికలోనే ఉన్నాము, మోషన్‌లోనే, చలనంలోనే ఉన్నాము. యథావిధిగా సాగిపోతుంది. మామూలుగా ఎట్లాగైతే ఎంత కాలానికి జరగాలో దానికి తగిన విధంగా నెమ్మదిగా జరుగుతూ ఉంటది. ఆ ప్రయాణం సాగుతూనే ఉంది. కానీ మరి అప్పటిదాకా మనం ఎందుకు ఆగటం? ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఆ అనుభూతిని పొందటానికి అవకాశం ఉంది. అందుకని వీళ్ళేం చేశారు? ఇప్పుడు అది బహిరంగం చేయటానికి అనుమతి వచ్చింది. ఇంకొంచెం వివరంగా మనకు అర్థమయ్యేటట్టుగా. పొడుపు కథలుగా కాకుండా శాస్త్రీయంగా వివరించడానికి వాళ్ళకి అనుమతి వచ్చేటప్పటికల్లా 'ద సీక్రెట్ డాక్ట్రిన్' గ్రంథం మనకు ఎదురుగా ఉంచారు. ఏంటి దాంట్లో ఉన్నదంతా అంటే, ఆ పొడుపు కథల్లో ఉన్న విషయమే, దాంట్లో ఉన్న ఆ నిగూఢత, ఆ గోప్యత మొత్తం ఏదైతే కప్పివేసి ఉందో అదంతా తీసి ఓపెన్ చేసి మనకు ఎదురుగా పెట్టారు. అంతకుముందు ఐసిస్ అన్‌వెయిల్డ్ లాగా ఉండేది. ఐసిస్ వెయిల్డ్‌గా అంటే ప్రకృతి మాత మేలి ముసుగు కప్పి ఉంది అన్నట్టుగా ఉంది. ఆమె మేలి ముసుగు సవరించేటప్పటికి ఇది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో, ఆ డివైన్ ప్లాన్ గురించి చెప్పడం. వేరే విషయమేం లేదు. సృష్టికి సంబంధించినటువంటి విషయాలు వివరించడం. అట్లా వివరించేటప్పటికి మనకి అప్రయత్నంగా మన యొక్క స్థితి అసలు మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడున్నాం? వెంటనే గుర్తొచ్చేస్తుందది. Inherently, every entity senses the urge to comply with the divine mandate. అట్లా విషయం చెప్పేటప్పటికల్లా ఏమైంది? అరే! మనం ఇట్లాగా ఉంటే, మనం ఇలాగా కూర్చున్నామేంటి? మనం ఏంటి? దైవం నుంచి వచ్చిన వాళ్ళం. ఏకత్వం నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ అనేకత్వంగా ఉన్నప్పటికీ ఒకటే అనేకమైంది. మనం దాంట్లోకి వచ్చేస్తాం. Inherently, every entity senses the urge to comply with the divine mandate and consequently partakes of the activity of continuous change. అందుకని మనం ఏంటి ఇప్పుడు ఆ కంటిన్యూస్ చేంజ్ అంటే మోషన్ యొక్క లా ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో మౌలిక తత్వ దివ్య ధర్మం అది వ్యక్త సృష్టిలోకి వచ్చేటప్పటికి ఈ సృష్టిలోకి వచ్చేటప్పుడు కంటిన్యూస్ చేంజ్ గా అది సూత్రంగా పనిచేస్తుంది. కంటిన్యూస్ చేంజ్ అనే సూత్రంగా నిరంతరం మార్పు చెందటం. First, by associating itself or becoming enmeshed in a form for the purpose of manifestation. ఇప్పుడు ఎట్లాగైతే ఆయన సంకల్పం నెరవేర్చడానికి ఇద్దరు బయటకు వచ్చారు, ప్రకృతి పురుషుడు. అంటే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. అట్లాగే మనం కూడా ఇప్పుడు ఇక్కడ మేనిఫెస్టేషన్లోకి వచ్చేటప్పటికి ఫామ్లోకి రావు. ముందుగా ఇప్పుడు ఆయన యొక్క మొదటి భాగం ఏంటి? ఇప్పుడు ఎట్లాగైతే మనం శ్లోకాలని
ఒక శ్లోకంలో 2 భాగాలు ఇస్తూ వస్తున్నారు. మొదటి భాగం ఇలాగా, రెండో భాగం ఇలాగా అని చెప్పుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ ఆయన యొక్క సంకల్పం 2 భాగాలుగా ఉంది. ఒకటి అనేకత్వం అవడం, పెక్కులవ్వటం. తాను పెక్కులు కావలెను. ఆ మాదిరిగా అవటం. ఎవరయ్యారు? తానే. స్పష్టంగానే ఉంది కదా అక్కడ మనకి. ఆ సంకల్పము చాలా స్పష్టంగానే ఉంది. తాను పెక్కులు కావలెను. అంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనకి రాలేదు. ఈ సృష్టిలో ఇంత వివిధత్వం ఉన్నా గాని, ఇంత భిన్నత్వం ఉన్నా గాని, అన్ని చోట్ల తానే. తానే ఆ రూపం తీసుకున్నాడు అక్కడ. ఇక్కడ ఈ రూపం తీసుకున్నాడు అన్నట్టుగా. ఈ రూపం ద్వారా ఒక రకమైన పని. ఆ రూపం ద్వారా ఒక రకమైన పని. ఫ్యాను ద్వారా చల్లటి గాలి ఇవ్వటం. బల్బు ద్వారా కాంతి ఇవ్వటం. ఫ్రిడ్జ్ ద్వారా మనం వస్తువుల్ని పొడవకుండా దాంట్లో దాచిపెట్టుకోవటం. మిక్సీ ద్వారా మనకి కావాల్సినటువంటివి దాంట్లో వేసి ఆ పదార్థాలని పిండిలాగా చేసేయటం. ఇట్లా ఇవన్నీ దేని ద్వారా పనిచేస్తున్నాయి? ఒకే ఒక ఎలక్ట్రిసిటీ ద్వారా. అట్లాగే ఇక్కడ ఇంతమంది ఉన్నప్పటికీ చైతన్యము ఒకటే. ఇంతమంది ఇన్ని రకాల రూపాలు రావడానికి కావాల్సిన పదార్థం ఏదైతే ఉందో, ఆ పదార్థం కూడా ఒక్కళ్ళ నుంచే వచ్చింది. రూట్ సబ్స్టెన్స్ మూల పదార్థం. మూల పదార్థమే ఇక్కడ ఇలాగా అనేక రకాల పదార్థాలుగా, అనేక రకాల పదార్థాలతో, అనేక రకాల రూపాలుగా ఉన్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. వీటిని నడుపుతున్నటువంటి చైతన్యము ఒకటే. ఆ చైతన్యమే పదార్థంగా మారుతూ ఉంది ఇక్కడ. అక్కడ మనకి 2గా చెప్పినప్పటికీ ఐడియేషన్, సబ్స్టెన్స్ అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్ అని 2 భాగాలుగా మనకి అర్థమవటం కోసం, గ్రహించడం కోసం మనకి చెప్తున్నారు గానీ, స్పిరిటే మ్యాటర్‌గా మారుతుంది. మ్యాటరే స్పిరిట్ అవుతుంది. జలము మంచుగడ్డ అవుతుంది. మంచుగడ్డే జలముగా మారుతుంది. జలమే మంచుగడ్డగా మారుతుంది. ఇప్పుడు 2 రకాలనేది అక్కడ లేకుండా. ఇప్పుడు మనకేమర్థమైంది? ఎన్‌మెష్డ్ ఇన్ ఎ ఫార్మ్. మనం మొదటగా ఆ మొదటి సంకల్పాన్ని అనుసరించి, మొదటి భాగాన్ని అనుసరించి, ఆయన యొక్క సంకల్పంలోని మొదటి భాగం పెక్కులు కావలెను. పెక్కులు కావాలని అనేటప్పటికల్లా అనేక రకాల రూపాలు. ఆ రూపాల్లో బంధింపబడ్డం మనం. ఎన్‌మెష్డ్. ఆ రూపాల్లో చేరిపోవటం. ఆ రూపాల్లోకి చేరిపోయేటప్పటికల్లా ఎన్‌మెష్డ్ ఇన్ ఎ ఫార్మ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మానిఫెస్టేషన్. ఇట్లాగా అనేకత్వముగా వ్యక్తమవటం. సృష్టి అనేకత్వంగా వ్యక్తమవటానికి వీలుగా మనం అనేక రూపాలు ధరించటం. చాలా రూపాలు ఇక్కడ ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉండటం. అండ్ దెన్ లీవింగ్ ద ఫార్మ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ రెస్ట్. సిన్స్ ఇట్లా మనం ఏం చేస్తున్నాం? జన్మించాము అంటే ఏమిటి? ఒక దేహంలో వస్తున్నాం. ఒక ఆకారంలోకి, ఒక రూపంలోకి వచ్చాం. కొన్నాళ్ళు యాక్టివిటీ పని చేశాం కొన్నాళ్ళు. మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? అండ్ దెన్ లీవింగ్ ద ఫార్మ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ రెస్ట్. మరి ఆ మోషన్ ఆధారంగా లా ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో, కంటిన్యూస్ చేంజ్, లా ఆఫ్ పీరియాడిసిటీ ఏదైతే ఉందో, పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? కాసేపు యాక్టివిటీ, మళ్ళీ రెస్ట్‌లోకి వెళ్ళటం. పుట్టాము, ఒక ఫామ్‌లోకి చేరాము, ఒక దేహంలోకి చేరాము. దేహంలోకి చేరిన తర్వాత కొంతకాలం పనిచేసాం. యాక్టివిటీ అయిపోయింది. దానికి సంబంధించిన నిర్దేశిత సమయం పూర్తయిపోయింది. నిర్దేశిత కాలం. దాన్ని వదిలేసాం. రెస్ట్‌లోకి వెళ్ళిపోయాం. అండ్ దెన్ లీవింగ్ ద ఫార్మ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ రెస్ట్. సో, దీన్ని మనం భౌతిక దేహాన్ని వదలటాన్ని ఏమంటున్నాం? మరణించడంగా భావిస్తున్నాం. మరణించడం దేనికి? రెస్ట్ కోసం. యాక్టివిటీ నుంచి రెస్ట్‌లోకి వెళ్ళటం కోసం.
rest. Since the form itself is composed of lesser evolved entities. ఈ దేహం కూడా మళ్ళీ దేహాణువులు ఏంటి? అది కూడా ఇట్లాగే ఒక జీవిగా. ఆ జీవి కూడా మనం అట్లా మనం దేహాణువులతో మొదలుపెట్టి క్రమక్రమంగా అవి పర ప్రత్యేకంగా ఖనిజ స్థితి, వృక్ష స్థితి, జంతు స్థితి దాటి మానవ స్థితికి రావడానికి వీలుగా ఉండేటట్టుగా ఇది దేహం తయారవటం. ఆ తర్వాత మనం జీవాత్మ అంటే దేహాత్మ స్థితికి వచ్చిన తర్వాత దేహాత్మ స్థితి నుంచి జీవాత్మ స్థితితో కలిసిపోయి తురియాత్మగా మారటం. అప్పుడు ఏంటి మనం జీవాత్మగా మనం ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి దేహాత్మలు ఉన్నాయి. వాటిని జీవాత్మలుగా మార్చడానికి మనం దాంట్లో ప్రవేశిస్తూ ఉన్నాం. అలా ప్రవేశించినప్పుడు యాక్టివిటీ రెస్ట్. శిల్పి శిల్పాన్ని చెక్కడానికి పని అప్పచెప్పబడింది. పగలంతా శిల్పం చెక్కుతూ ఉన్నాడు. రాతిని శిల్పంగా మలుస్తున్నాడు. అంటే ఆ దేహాత్మని జీవాత్మగా, ఆ జీవాత్మ నుంచి తురియాత్మగా అది మారటానికి కావాల్సిన ఏర్పాట్లు ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. రాత్రి అయింది, రెస్ట్లోకి వెళ్తుంది. అంటే మరణించటం, మరలా జన్మించటం, యాక్టివిటీలోకి రావటం, మరలా కొంత పని చేయటం, మరలా ఈ విధంగా సాగుతూ ఉంది. అది అందరూ మనమందరం ఒక అణువు అయినా అంతే, ఒక అణువు అయినా అంతే, ఓ మానవుడైనా అంతే, దేవత అయినా అంతే. కాకపోతే వాళ్ళ కాల పరిమాణం తేడాగా ఉంటుంది. అంటే దేవతలు అమృతం తాగారు కాబట్టి శాశ్వతంగా ఉంటారు అన్నట్టుగా. కానీ వాళ్ళకి ఆ కాల పరిమాణం ఉంది. యాక్టివిటీ రెస్ట్ వాళ్ళ మీద పనిచేస్తుంది. Period of rest, since the form itself is composed of lesser evolved entities, infinitesimal though they may be, which also must follow the same law, since they too are governed by the law of constant change. ఈ లా ఆఫ్ మోషన్ కి సంబంధించినటువంటి సూత్రం ఏదైతే ఉందో వ్యక్త ప్రపంచంలో, వ్యక్త సృష్టిలో కాన్స్టెంట్ చేంజ్. ఆ కాన్స్టెంట్ చేంజ్ కూడా దేని ఆధారంగా వచ్చింది? లా ఆఫ్ పీరియాడిసిటీ ఆధారం. లా ఆఫ్ పీరియాడిసిటీ ఇక్కడ పనిచేస్తుంది, లా ఆఫ్ మోషన్ ఇక్కడ పనిచేస్తుంది. అట్లా మనం ఇక వెళ్లే కొద్ది ఎన్ని ధర్మాలు అయితే ఉన్నాయో అన్ని ధర్మాలు పర్టికులర్ ఆ సన్నివేశంలో, ఆ ప్రదేశంలో, ఆ సంఘటనలో పనిచేస్తూ ఉంటాయి. అంతేగాని ఇక్కడ ఈ ఒక్క ధర్మమేనండి ఇక్కడ పనిచేసేది, మిగతా ధర్మాలు ఇంకొక చోట పనిచేస్తాయి అన్నది లేదు. అన్ని ధర్మాలు కలిపి పనిచేస్తూ ఉంటాయి ప్రతి క్షణం, అనుక్షణం. కాకపోతే ఇక్కడ విడివిడిగా మనం చెప్పుకుంటున్నాం తెలిసి మనకి గ్రహించుకోవటానికి వీలుగా. అయితే మొత్తం కలిపినప్పటికల్లా ఇప్పుడు మనం కూర తయారు చేయటం అని మనకి టీవీలో చూపిస్తుంటారు, లేకపోతే వాట్సాప్లో కానీ, ఫోన్ వాట్సాప్లోనూ, టీవీల్లోనూ, వాళ్ళు యూట్యూబ్లోనూ చూపిస్తుంటారు, ఫేస్బుక్లో, వీటిల్లో కూర ఎలా తయారు చేయాలి. మొత్తం ఒక్కసారి చెప్పరు కదా. ముందు ఇవి తీసుకోండి, ఒక వంకాయలు తీసుకోండి, లేకపోతే ఇంకొక కూరగాయలు తీసుకోండి, తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోండి అని ఇట్లాగా వేరువేరుగా ఇవన్నీ తీసుకుని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసి కలిపేయండి. అవి మొత్తం కలిపితేనే కూర అయింది మనకి. ఒక 10 రకాలు ఏవో ఉంటాయి దాంట్లో, రకరకాల దినుసులు, ఇవన్నీ 10-15 రకాలు ఉంటాయి. మనం ముందు చెప్పేటప్పుడు 15 రకాలు వేరువేరుగా చెప్తారు. ఇవి తీసుకుని ఇలాగ ఉంచుకోండి, ఇవి తీసుకుని ఇలాగ ఉంచుకోండి, ఇంత పరిమాణంలో తీసుకోండి. తర్వాత ఏం చేస్తారు? మొత్తం కలిపేయండి. కలిపేసేటప్పుడు బ్రహ్మాండమైన కూర. వాడు రుచి చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉందో, అమృతంలాగా ఉంది అంటాడు.
అది చెప్పేవాడు. అట్లాగే ఈ ధర్మాలు ఇట్లాగే ఎలా చెబుతున్నారు మనకి విడివిడిగా ఈ ధర్మం ఇలాగ ఉంది, ఈ ధర్మం ఇలాగా ఉంది, ఈ ధర్మం ఈ సూత్రం ప్రకారం పనిచేస్తుంది అని మనకి చెప్తూ ఉన్నారు. కానీ అన్నీ కలిపే పనిచేస్తూ ఉంటాయి మన మీద. ప్రస్తుతానికి ఇక్కడ మోషన్ అన్న విషయం వచ్చింది కాబట్టి మోషన్‌కి సంబంధించిన విషయంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే ఎందుకు మోషన్‌గా విషయం వచ్చింది మనకి? ప్రళయ స్థితి అంటే ఆగిపోయిందేమో. స్టాండ్ స్టిల్ అయిపోయింది. అంటే నిద్రపోయామంటే ఇక ఆగిపోయాం గదా! కదలిక లేదు కదా మనకి. కదలిక ఆగిపోయింది అని అనుకుంటారేమో. కదలిక ఆగిపోలేదు. కదలిక యథావిధిగా జరుగుతూనే ఉంది. అందుకనే మనం ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి మనవంతరంలోకి వచ్చాం. అవ్యక్త సృష్టి నుంచి వ్యక్త సృష్టిలోకి వచ్చాం. నిద్రలో నుంచి మేల్కొన్నాం. అదే ఆ కదలిక ఆగిపోతే ఇంక నిద్ర ఇక. శాశ్వత నిద్ర. ఇంక మళ్ళీ శాశ్వత ప్రళయం. ఇక మళ్ళీ మేనిఫెస్టేషన్ లేదు. వ్యక్తం లేదు. వ్యక్తం అవ్వడం లేదు. కాబట్టి ఆ విషయం మనకి చెప్పడం కోసం. ఎందుకంటే ప్రళయం మనం ముందు నుంచి ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ స్టాండ్ అంతా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఎవ్వరు లేకపోతే ఎట్లా జరిగింది ఇదంతా? అన్నదానికి మనకి అనుమానం లేకుండా ఉండటానికి ఇదిగో ఈ లా ఆఫ్ మోషన్ ఒకటి పనిచేస్తుంది నిరంతరం. విచ్ మస్ట్ ఫాలో ది లా ఆఫ్ కాన్స్టెంట్ చేంజ్. సో ఇట్లాగా మనం ఇంకా 2, 3 విషయాలు ఉన్నాయి దానికి సంబంధించి. అవి వచ్చే సోమవారం నాడు చెప్పుకొని స్టాంజాలోకి వెళ్తాం. మనకి ఎక్కడ ఏమాత్రం అనుమానం రాకుండా అట్లా మనకి ఈ డివైన్ ప్లాన్ గ్రంథం జాఫ్రీ బర్బరక్ అందించినటువంటి డివైన్ ప్లాన్ గ్రంథం సహాయంతో ఈ సీక్రెట్ డాక్టర్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఆయన యొక్క దివ్య సంకల్పం ఏదైతే ఉందో దాంట్లో తాను పెక్కులు కావాలి అన్నది. అది మొదటి భాగం ఏంటి? అనేకత్వంలోకి రావాలి. ఇక రెండో భాగం అనేకత్వంలో ఉంటూనే ఏకత్వ భావాన్ని మనం అనుభూతి చెందాలి. దానికోసం ఈ బోధన అంతా. ఈ విషయమంతా మనకి ఈ బోధ ఏం జరుగుతుంది? ఉన్న విషయం చెప్పడమే. ఉన్న విషయాన్ని వివరించడం. దట్స్ ఆల్. అంతకుముందు వివరించారు పొడుపు కథల ద్వారా. పవిత్ర గ్రంథాలన్నీ వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, బైబిలు, ఖురాను, జెండా వెస్ట ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మొత్తం పొడుపు కథలుగా నేరుగా మనకు అందివ్వలేదు. ఇప్పుడు నేరుగా అందించడానికి అవకాశం కలిగింది కాబట్టి వాళ్ళు నేరుగా అందిస్తూ ఉన్నారు సీక్రెట్ డాక్టర్ ద్వారా. ఇప్పుడు ఆ రెండో భాగమైనటువంటి ఆ సంకల్పం యొక్క రెండో భాగమైనటువంటిది ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఈ అనేకత్వంలోనే ఏకత్వ భావం అనుభూతి చెందవచ్చు అన్న దాంట్లోకి మనం వెళ్ళటానికి వీలుగా. అది విన్నంత మాత్రాన. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఇలాగ ఉందండి. చూడలేదు. ఎందుకంటే అది అయి ఉన్నాం కాబట్టి మనం గుర్తు తెచ్చుకోవటమే కదా. మర్చిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం చాలా వెరీ సింపుల్. ఇక్కడ పెద్ద బ్రహ్మాండం ఏం లేదు ఇక్కడ.
బ్రహ్మాండం అని మనం చాలా మేట్ డిఫికల్టీ ఏం లేదు, మేట్ ఈజీ, మర్చిపోయాం సింపుల్ గా గుర్తు చేసుకోవడం. That's all. ఆ గుర్తు చేసుకునే ప్రక్రియ మనకి ఈ సీక్రెట్ డాక్టర్ని అందించింది. ఓకే, మళ్ళీ వచ్చే సోమవారం కలుద్దాం. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వాసుదేవ్.